హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం మా క్రైమ్ బ్యూరో రవితేజని అడిగి. రవితేజ, రాడిసన్ హోటల్లో గత 3 రోజుల నుంచి లిక్కర్ తో పాటు డ్రగ్స్ పార్టీ జరుగుతా ఉందంటూ కూడా ఎస్ఓటి పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో నిన్న రాడిసన్ హోటల్ పైన మూకుమ్మడిగా దాడి చేసి అక్కడ ఎవరైతే పార్టీ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. బీజేపీ నేత గతంలో షేర్లింగంపల్లి నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి గజ్జల యోగానంద్ తనయుడు వివేకానంద కూడా డ్రగ్స్ కి అలవాటు పడి ఉన్నాడు. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా కూడా అక్కడ ఆ పార్టీలో దొరికినటువంటి స్నేహితులు ఆ వివరాలు పోలీసులకు తెలియజేయడంతో గజ్జల యోగానంద్ కొడుకు గజ్జల వివేకానందను సైతం ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరందరి నుంచి కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వీరందరి రిపోర్ట్స్ కోసం ల్యాబ్ కి పంపించినటువంటి వెంటనే వీళ్ళందరూ కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే వీరందరిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు చేశారు. మరి కాసేపట్లో వీరందరినీ కూడా రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. చాలా రోజులుగా ఈ రాడిసన్ హోటల్ కేంద్రంగానే అనేక ఈవెంట్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ రాడిసన్ హోటల్ గతంలో కూడా అనేక మంది ఈ హోటల్లో పట్టుబడి ప్రముఖులందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత కూడా అదే రాడిసన్ హోటల్లో డ్రగ్స్ దందా నడుస్తా ఉంది. అంటే హోటల్ నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యం, అధికంగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనతోటి నిత్యం ఇలాంటి పార్టీలను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అంటూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు పాస్ అయింది. ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి అక్కడ ఎవరైతే గాంజాతో దొరికినటువంటి ఇద్దరు స్నేహితులతో పాటు వివేకానందన్ కూడా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించి వీళ్ళు విచారణ చేపడతా ఉన్నారు. ఎక్కడి నుంచి ఈ కొకైన్ లాంటి మత్తు పదార్థాలను తీసుకొస్తా ఉన్నారు, ఎవరి ద్వారా తీసుకొస్తా ఉన్నారు, ఇక్కడికి చేరిన తర్వాత వీళ్ళు మాత్రమే దాన్ని కన్జ్యూమ్ చేస్తా ఉన్నారా, ఇతర వ్యక్తులకు ఏదైనా అలవాటుగా మార్చి వారి చేతికి కూడా ఈ డ్రగ్స్ వెళ్తా ఉన్నాయనే దానిపై కూడా అన్ని కోణంలో కూడా గచ్చిబౌలి పోలీసులకు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. రాడిసన్ హోటల్ పై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలోనే పోలీసులు రైడ్ చేసినప్పుడు ప్రముఖులంతా కూడా ఇక్కడ పట్టుబడము, సినీ తర్వాత రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ కూడా దీంట్లో ఎక్కువగా గతంలో అరెస్ట్ అయ్యి హోటల్ కి నోటీసులు జారీ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించకూడదంటూ కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ అదే రాడిసన్ హోటల్లో మళ్ళీ డ్రగ్స్ పట్టుబడము, కొకైన్ లాంటి మెటీరియల్ పట్టుబడము, ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడము, ఈ హోటల్ కేంద్రంగానే డ్రగ్స్ అడ్డాగా మారింది అని ఒక విమర్శలు తలెత్తుతా ఉన్నాయి. కాబట్టి పోలీసులు దానిపైన దృష్టి పెట్టి రాడిసన్ హోటల్లో ఎలాంటి ఈవెంట్ కండక్ట్ చేయకుండా, ఒకవేళ కండక్ట్ చేసినా అక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం తెలిసే విధంగా పోలీసులకు యాక్సెస్ ఇస్తే ఈజీగా కనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ చాప కింద నీరులా పూర్తి స్థాయిలో విజృంపజేస్తా ఉంది. శివారు ప్రాంతాల నుంచి సిటీలోకి చేరడము, ఆ తర్వాత కింది స్థాయి వారికి చేరడము, ఇప్పుడు ప్రతి యువకులు అందరూ కూడా డ్రగ్స్ మత్తులోనే సోవుతా ఉన్నారు. డ్రగ్స్ మత్తులో రోడ్డు ప్రమాదాలు జరగడము, డ్రగ్స్ మత్తులో వ్యక్తులపైన దాడులు చేయడము, ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం లాక్కెళ్లి ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టించి అనేక ఇష్యూస్ కి ఈ డ్రగ్స్ దారితీస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు దొరికినటువంటి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కి సంబంధించి ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ ని వీరు తీసుకొచ్చి స్వీకరిస్తా ఉన్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, గతంలో ఏదైనా డ్రగ్స్ కేసులో వీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే అనుకోవడంలో గచ్చిబౌలి పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. రవితేజ, ఇప్పుడు వివేకానందతో పాటు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మనం పదే రాడిసన్ హోటల్ ఈ డ్రగ్స్ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు పేరు కూడా వింటూ ఉన్నాం. సో యాజమాన్యం పైన ఎలాంటి చర్యలు ఉంటాయి? రాడిసన్ హోటల్ మొదట స్థాపించింది ఒక వ్యక్తి అయితే ఆ తర్వాత లీజ్ పరంగా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకరు అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్లు, మేనేజర్లు, లీజ్ తీసుకున్నటువంటి వ్యక్తులు సంవత్సరం 2 సంవత్సరాలు ఆ లీజ్ అయిపోయినటువంటి వెంటనే వాటిని వదిలేయడం, మళ్ళీ ఇంకో వ్యక్తి దాన్ని లీజ్ తీసుకోవడం, ఇట్లా సంవత్సరానికి ఒకసారి 2-3 వ్యక్తులు మారుతా ఉంటారు. కాబట్టి గతంలో పట్టుబడ్డటువంటి
మేనేజర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అతను కూడా రిమాండ్ చేసినప్పటికీ అతను ఇప్పుడు మారిపోవడము, మళ్ళా కొత్త లీజర్స్ దాంట్లోకి ఎంటర్ అవ్వడము, వాళ్ళు కూడా సేమ్ ఇదే దందాన్ని ఎన్నుకొని ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు, పోలీసులను మేనేజ్ చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈ ఈవెంట్స్ కి అనుమతిస్తూ వారే దగ్గరుండి సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు. రాడిసన్ హోటల్లో గతంలో రాహుల్ సిప్లిగంజ్, కొనెదెల నిహారికతో పాటు చాలా మంది ప్రముఖులు ఇదే రాడిసన్ హోటల్లో పట్టుబడి సుమారు 60 నుంచి 70 మంది కూడా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు కూడా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వాటిపైన రైడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి వారందరినీ అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అదే హోటల్లో మళ్ళీ ప్రముఖ వ్యాపార బీజేపీ సీనియర్ నాయకులు, హైదరాబాద్ లోనే అత్యంత బిగ్ షాట్ గా ఉన్నటువంటి గజ్జల యోగానంద్, మంజీరా మాల్స్ యజమాని, మంజీరా మాల్స్ కి వివేకానంద కూడా కొన్ని బ్రాంచెస్ కి తనే యజమాని. సో మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, హైదరాబాద్ లోనే అత్యంత బడా వ్యాపారాల్లో మంజీరా మాల్ అత్యంత పెద్ద వ్యాపారం. అలాంటి బడా నేతలు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి డ్రగ్స్ బారిన పడి వారు డ్రగ్స్ లేక ఉండలేనటువంటి సిచ్యువేషన్ వరకు కూడా వారి ఆరోగ్యం చేరుకుంది అంటే ఏ స్థాయిలో వీళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడి ఉన్నారనేది పోలీసులు ఇవన్నీ కూడా బ్యాక్ డోర్ గా సాగుతున్నటువంటి ఇవన్నీ కూడా లింకులు బయటకు తీస్తా ఉన్నారు. ఎక్కడి కేంద్రంగా ఈ కొకైన్ హైదరాబాద్ చేరుకుంటా ఉంది, ఎప్పుడెప్పుడు ఈవెంట్స్ వీరు ఏర్పాటు చేస్తా ఉన్నారు, ఈవెంట్స్ కి ఇంకెవరైనా ప్రముఖులను పిలుస్తా ఉన్నారా, ఓన్లీ హైదరాబాద్ యూత్ ని టార్గెట్ గా తీసుకుని ఈవెంట్ పేరుతో పెట్టి వారికి డ్రగ్స్ సరఫరా చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా అన్ని కోణాల్లో కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. వివేకానందను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అతనికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మరో 2 స్నేహితులు కొకైన్ తాగుతూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వెంటనే మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకొని ముగ్గురిని విడివిడిగా క్వశ్చన్ చేసి ఈ డ్రగ్స్ దందా పైన కూపీలాగుతా ఉన్నారు. గాయత్రి, రవితేజ్, అంటే గతంలో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై కూడా దాడి జరిగినప్పుడు పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, లిక్కర్ అనుమతి కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఏమైనా ఇతర మార్గద్రవ్యాలు కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయా కొకైన్ తో పాటు? ఓన్లీ పోలీసులు రైడ్స్ కి వెళ్ళినప్పుడు కొకైన్ మెటీరియల్ మాత్రమే దొరికింది అని చెప్తా ఉన్నారు. ఇంకా ఇతర రకాల డ్రగ్ మెటీరియల్ ఏదైనా ఉందా అనేది మాత్రం పోలీసులు సర్చ్ చేసినప్పుడు ఇంకితర నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఏది లేదు అంటూ కూడా కంక్లూడ్ చేసుకుని ఆ కొకైన్ ని మాత్రమే స్వాధీనపరుచుకొని ఈ యువకులని స్వాధీనపరుచుకొని ఈ ఇద్దరు యువకులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో గజ్జల యోగానంద్ కొడుకు వివేక్ ని కూడా ఇంటికి వెళ్లి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతని శాంపుల్స్ కూడా తీసుకున్నప్పుడు అతని ఒంట్లో డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టుగా కూడా ఆనవాళ్లు, తర్వాత రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే అతన్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేస్తూ మొత్తం ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ కొకైన్ మాత్రమే లభించింది. ఈ కొకైన్ మనకు చాలా దగ్గరగా ప్రాంతం ఉన్నటువంటి గోవా నుంచే రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు మీదుగా ఇవి నిత్యం హైదరాబాద్ కి సైబరాబాద్ కి చేరుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఈ కొకైన్ ని ఈ వీకెండ్ సమయంలో ఏమైనా డ్రగ్ ముఠా హైదరాబాద్ లో దిగి కావాల్సినటువంటి వ్యక్తులకు డిస్పాచ్ చేసి వీళ్ళు ఇక్కడ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా కూపీ లాగుతా ఉన్నారు. తెచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఎక్కడి కాంటాక్ట్ తో ఆ కొకైన్ ని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు అనే దానిపై కూడా వీరి మొబైల్స్ ద్వారా ఆ లింకులన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. వీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డ్రగ్ పెడ్లర్ ఎవరైనా గోవా కేంద్రంగా నడిపిస్తా ఉంటే మాత్రం అతన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ కొకైన్ నే స్వాధీనపరుచుకున్నారు. కానీ వీళ్ళు ఇంతకు ముందు నిర్వహించినటువంటి పార్టీస్ లో ఏ రకమైనటువంటి డ్రగ్ మెటీరియల్స్ ని వీళ్ళు ఎక్కువగా వాడేది నార్కోటిక్ సబ్స్టాన్సెస్, గాంజా, నికోటిన్, తర్వాత ఇతర బ్రౌన్ షుగర్ లాంటి మెటీరియల్ ఏదైనా యూజ్ చేశారా లేదా అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆ విచారణ జరిపి ఇంకా ఏదైనా గతంలో ఈవెంట్స్ నిర్వహించి వీళ్ళ డ్రగ్ ఈవెంట్స్ పెట్టినట్టయితే మాత్రం అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి వీళ్ళందరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రవితేజ, రీసెంట్ గా మనం చూస్తున్నాం గంజాయి కేసులు, అంటే షణ్ముఖ్ కానీ ఇప్పుడు యోగానంద్ కానీ మార్గద్రవ్యాలు ఏదైనా కూడా యూజ్ చేస్తున్నారు, పాజిటివ్ గా తెలుస్తుంది. అన్ని ఇంటర్లింక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఈ డ్రగ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడు అది కేసు ఈజీగా ప్రూవ్ అవుతుంది. కానీ వీరు గతంలో ఎప్పుడో స్వీకరించి ఉండి వీళ్ళు బాడీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఆ డ్రగ్ కంటెంట్ అంతా వారి బాడీలో నుంచి వెళ్ళిపోవడం, అనుకున్న దానికంటే ఎక్కువగా మోతాదు పర్సంటేజ్ చూపించకపోవడంతో మాత్రం అలాంటి సందర్భాల్లో కూడా పోలీసులు వీరి వ్యక్తుల పైన, నిందితుల పైన కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అది ప్రాపర్ గా నిలవడకపోవడంతో మాత్రం వీళ్ళు నిర్దోషులుగా బయటపడుతూ మళ్ళీ పోలీసులు కేసు లేకుండా క్లీన్ చిట్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో గాంజా, నార్కోటిక్ సబ్స్టాన్సెస్, మత్తు పదార్థాలు ఏ మోతాదులో ఉన్నా సరే, హై మోతాదులో ఉన్నా, లో మోతాదులో ఉన్నా, ఏదైనా ఇవన్నీ ఎన్డీపీఎస్ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి అది గాంజా అయినా, వైట్నర్ అయినా, రోడ్డుపై ఉన్నటువంటి ఇంక్ బాటిల్స్ అయినా,
రోడ్డు మీద కూర్చొని బస్ స్టాప్ లో స్వీకరిస్తున్నటువంటి వైట్నర్ అయినా ఇవన్నీ కూడా నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కిందకు వస్తాయి. కాబట్టి వీటిలో ఏది స్వీకరించినా ఏది మత్తుకు అలవాటు పడ్డా ఇవన్నీ కూడా NDPS యాక్ట్ పరిధిలోకి వస్తుంది. డ్రగ్ కేసు వీరిపైన నమోదు చేస్తుంటారు. వీళ్ళందరినీ కూడా రిమాండ్ కి తరలిస్తా ఉంటారు. అన్ని కేసుల్లో కంటే కూడా ఈ డ్రగ్ కేసుల్లో పోలీసుల విచారణ దర్యాప్తు వేగవంతంగా ఉంటుంది. పక్కాగా ఆధారాలు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వాటికి లింకులను కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. గతంలో కన్జ్యూమర్ ని విక్టిమ్ కింద చూసేవారు పోలీసులు NDPS యాక్ట్ పరిధిలో. ఇప్పుడు కన్జ్యూమర్ ని కాస్తం విక్టిమ్ కిందికి మార్చి అతను కూడా నిందితుడే, డ్రగ్స్ కి బానిసపడ్డ బాధితుడు కాదు, ఇప్పుడు అతను కూడా నిందితుడే అంటూ కూడా కొత్త రకమైనటువంటి చట్టం తీసుకొచ్చిన తర్వాత బాధితులని కన్జ్యూమర్ అందరిని కూడా తీసుకొచ్చి నిందితుల కిందకి పెట్టి వారిని సైతం రికార్డ్స్ లోకి ఎక్కించి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి కేసులు అనేక సందర్భంలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఈవెంట్ల పైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు హోటల్స్ కేంద్రంగానే, ఈ పబ్ల కేంద్రంగానే డ్రగ్స్ దందా ఎక్కువగా నడుస్తా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లినటువంటి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ని లేకుండా, డ్రగ్స్ నిర్మూలన పూర్తిగా సాగాలి, డ్రగ్స్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి, ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఎవరున్నా సరే డ్రగ్స్ బారిన పడ్డటువంటి పిల్లలందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి, ఆ లింకులన్నీ కట్ చేయాలి, ఆ డొంక మొత్తం కదపాలి, డ్రగ్స్ ముఠాలను సైతం ఇక్కడి నుంచి కూడా పంపించేయాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు ఆ దిశగానే పనిచేస్తా ఉన్నారు. మొత్తం మూలాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఎక్కడో చోట మాత్రం ఈ డ్రగ్స్ కోణాలు, లింకులు, సబ్స్టాన్సెస్ అంతా కూడా బయటపడుతూ వస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు రాడిసన్ హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ దందా వెనుక ఎవరున్నారు, ఎవరి ద్వారా హైదరాబాద్ కు వచ్చాయి, ఎప్పటి నుంచి ఈ పార్టీ సాగుతా ఉంది, ప్రతి పార్టీలో కొకైన్ తోటే వీరు సరిపెట్టుకుంటున్నారా, ఇంకా హై సబ్స్టాన్సెస్ ఉన్నటువంటి ఈ మత్తు పదార్థాలను ఉపయోగిస్తా ఉన్నారు అనే దానిపై కూడా ముగ్గురిని విడివిడిగా విచారణ చేపడుతూ వారి నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ తీసుకుంటాం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.